హాయ్! హలో! పెళ్ళైన బ్యాచిలర్సు, పెళ్లి గాని బ్రదర్సు ఎలా ఉన్నారు? నేను మీ రాయచూరు అబ్బాయి. ఈరోజేంటంటే మన వాళ్ళ కోసము కుండ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. చూడండి. చూడండి. మన చికెన్ దమ్ బిర్యానీ కోసము చికెన్ ముక్కలు కొంచెం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకునేసి, బాగా నీట్‌గా కడుక్కునేసేయాల. మనం తెచ్చుకున్న కుండలో అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో పేస్టు, మనం బిర్యానీకి సంబంధించిన మసాలా, అదేవిధంగా బిర్యానీ మసాలా కొంచెము, అదేవిధంగా పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కొంచెం పెరుగు, దాంట్లో కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకులు 2 మిక్స్ చేసి వేసేసి నీట్‌గా కలిపేసుకోవాలి. చూడండి మనం ఏ విధంగా కలుపుతున్నామో అదే విధంగా కలిపేసుకోవాలి. దాంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా నీట్‌గా మ్యాగ్నేషన్ చేసేసుకోవాలి. చూడండి మనం వేసిన ముక్కలన్నిటికి నీట్‌గా మసాలా పట్టే విధంగా కలిపేసుకోవాలి. దాంట్లో కొద్దిగా నెయ్యి గాని, ఆయిల్ గాని వేసేసుకోండి. చూడండి ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్‌లో వేగుతున్నాయి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెను స్టవ్ మీద పెట్టేసి బాగా నీట్‌గా ఉడికించుకోవాలా. చికెను ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తే సరిపోతుంది. బాస్మతి రైసు హాఫ్ బాయిల్ అయిన తర్వాత మన కుండలోకి మార్చేసుకోవాలనమాట. చూడండి మన రైస్ ఎంత బాగా ఉడికిందో. కుండలోకి ఒక 40% రైస్ ఏసుకున్న తర్వాత మనం ముందుగా పక్కకు పెట్టుకున్న మసాలా కొంచెం వేసేసుకొని, దాని మీద మళ్ళీ కొంచెం బాస్మతి రైస్ వేసేసుకొని, కొద్దిగా కొత్తిమీరేమో, దాని మీద కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్సు, అదేవిధంగా మనం ముందుగా వేయించుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు ఈ 2 గూడా పైన చల్లుకునేయాలి. మన కుండ పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 10 నిమిషాలు ఉడికిపోయిన తర్వాత చూడండి మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎట్లుందో చూడండి. నేనైతే దాన్ని చూస్తాంటే ఆగలేక ఆకు పెట్టుకొని, ఆకు నీట్‌గా కడుక్కొని, బిర్యానీ పెట్టమనేసి ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను చూసి ఆత్రంగా ఉన్నాను. చూడండి ఆకులో కొంచెం బిర్యానీ పెట్టుకొని, అదేవిధంగా దాంట్లో ఒక ఎగ్గు, దాంతో పాటు కోడి లివర్ ఫ్రై అనమాట. చూడండి కాంబినేషన్ అయితే మామూలుగా లేదు. అద్దరిపోయిందనమాట. చూడండి టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుంది ఏమనేది. లెగ్ పీస్ అయితే బాగా ఉడికిందనమాట మెత్తగా. లెగ్ పీస్‌లోంచి కొద్దిగా ముక్క తీసుకొని, పెరుగు పచ్చడిలో కలుపుకొని తింటా ఉంటే అబ్బా! టేస్ట్ అయితే మామూలుగా లేదు. వేరే లెవెల్ ఉందనమాట. మీకు ఈ వీడియో గాని నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి.